డీజే సౌండ్ సిస్టమ్ నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ వారి నిబంధనలు పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ హెచ్చరించారు. రాయచోటిలో అన్నమయ్య జిల్లా డీజే సౌండ్ సిస్టమ్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీస్ శాఖ అనుమతులతో డీజే సౌండ్ సిస్టమ్ నిర్వహించాలని, వాటి సౌండ్ పోలీసులు అనుమతించిన వరకే ఉపయోగించాలని, సౌండ్ పెంచినా, రికార్డింగ్ నిర్వహించిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా డీజే సౌండ్ సిస్టమ్ ఏడాది కాలంలో చేసిన సేవలను కొనియాడారు. ఈ సంఘం ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకుని పోలీసుల నిబంధనలు అమలు చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ సంఘాలు ఏర్పాటు చేసుకుని సంఘటితమైతేనే సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుందని సూచించారు. ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు సుఖవాసి ప్రసాద్ బాబు హాజరయ్యారు. డీజే సౌండ్ సిస్టమ్ సాంకేతికంగా ఎదురయ్యే సమస్యలు ఏర్పడినప్పుడు తన సహకారం ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ డీజే అనేది వినియోగించినప్పుడు దానికి కొద్దిగా కండిషన్స్ అనేది మనం పెడతా ఉన్నాం. ఆ కండిషన్స్ పెట్టినప్పుడు ఖచ్చితంగా కండిషన్స్ వాళ్ళు పాటిస్తేనే మీకు పర్మిషన్ ఇస్తామని చెప్తాము. వైలేట్ చేస్తే వాళ్ళ మీద కేసెస్ కూడా రిజిస్టర్ కాబడుతున్నాయి. ఆ రకంగా కేసెస్ రిజిస్టర్ చేసే క్రమంలో ప్రథమంగా ఇబ్బంది పడేది ఎవరు? డీజే వాళ్ళే. ఎందుకంటే ఆ డీజే ఎవరైతే పెట్టారో వాళ్ళకు కూడా ఆ కండిషన్స్ వైలేట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చర్య తీసుకునే పరిస్థితి వస్తుంది. ఎక్కడ నిబంధనలు ఎక్కడ ఉల్లంఘిస్తున్నారంటే మేము చెప్పినప్పుడు కూడా హిజ్రాలను తీసుకొని వచ్చి వాళ్ళతో డ్యాన్స్ చేపించడము, తర్వాత ఇంకా కొంతమంది లేడీస్ని తీసుకొచ్చి అసభ్యంగా డ్యాన్స్ చేపించడము, తర్వాత ఒకసారి దాని యొక్క పరిమితికి మించి సౌండ్ పెట్టడం వల్ల కూడా కొంతమంది అబ్జెక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక అసోసియేషన్ మనం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి దాంట్లో మీరు కూడా భాగస్వాములు అయితే కాని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ యొక్క అధ్యక్షులు, తర్వాత గౌరవ అధ్యక్షులు, ఇతర మెంబర్స్ కూడా మనం పబ్లిక్ ఇబ్బంది లేకుండా మన యొక్క కార్యక్రమాలు ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలనేది కూడా మీకు వాళ్ళు చెప్తారు. కాబట్టి భవిష్యత్తులో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా మీకు సమస్య లేకుండా ఉంటుంది అనేది నా ఆలోచన. ఇవ్వాల్సింది అది డిఎస్పీగా నేనే కాబట్టి మన యొక్క రాయచోటి సబ్ డివిజన్ వరకు అంటే బోత్ మనకి రాయచోటి కాన్స్టిట్యుయెన్సీ, తర్వాత పీలేరు కాన్స్టిట్యుయెన్సీ ఎక్కడైనా సరే ఈ ఉత్సవాలు ఉన్నప్పుడు నా దగ్గరికి వస్తాయి పర్మిషన్స్కి. కాబట్టి ఈ కండిషన్స్ పెట్టి మనం ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఇది మనసులో మీరు గుర్తుపెట్టుకొని ఎవరైతే ఇంకా చేరని వాళ్ళు చేరి అసోసియేషన్ కూడా మీరు ఈ సందర్భంగా నా యొక్క సూచన ఏమంటే మీరు కూడా క్లియర్ కట్గా వాళ్ళకి మెన్షన్ చేయండి. తర్వాత మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళని కూడా అరే ఈ పరిస్థితులు ఉంటాయి కాబట్టి అనవసరంగా మీ ఇబ్బంది పడకూడదు, కాబట్టి మీరు ఖచ్చితంగా పోలీస్ వాళ్ళు పెట్టిన కండిషన్స్ మీరు ఫాలో అవ్వండి, అప్పుడైతేనే మాకు కూడా ఇబ్బంది లేదు, మేము కూడా మీకు డీజే ప్రొవైడ్ చేస్తామని చెప్పి నిర్మోహమాటంగా మీరు కూడా చెప్పండి. తర్వాత ఆ సందర్భంగా మీకు ఏమైనా సాధక బాధలు ఎదురైతే నా దృష్టికి తీసుకురండి. నేను కూడా కన్సర్న్ ఎస్ఐలకి, సీలకు కూడా ఆ విధంగా మేము సూచనలు ఇస్తున్నాను.